ఏమన్నా ఏడుస్తుండే? తెలియదు, ఇంకా వానికి కొట్టేసినట్టు తెలియదు. అంటే ఇంకా చూడలేదు, వానికి తెలియదు. గుంజుతాను డాడీ, ఐ వాంట్ లెగ్స్, ఐ స్టక్ అట్ లెగ్స్, నేను స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి అంటారు. వాని పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందట. వాని చదువు మొత్తం జీవితాంతం మినిస్టర్ గారే చూస్తారు. ఆ లెగ్స్ కూడా అది ఆర్టిఫిషియల్ లెగ్స్ అమెరికా నుంచి తెప్పిస్తారట. అక్కే చెప్పింది. సీతక్క గారే చూసుకుంటున్నారు ఇప్పటి వరకు. మన మధుసూదన్ చారి వాళ్ళు, ఈ నాగజ్యోతి వాళ్ళు వచ్చి కొంచెం వైరల్ చేస్తున్నారు. ఓకే, అంటే ఏమని వైరల్ చేస్తున్నారు? ఇట్లా నాసిరకం కట్టడాలు అని చెప్పేసి వైరల్ చేస్తున్నారు. అవి వద్దని చెప్పేసిన వాళ్ళే వచ్చి. అంటే బాబుని ఒకసారి చూడాలనుకుంటున్నాను, చూడొచ్చా? చూపిస్తారా? హాయ్ ఇవన్, హాయ్ హాయ్ చెప్పవా నువ్వు? హాయ్, ఏం పేరు నీ పేరు? యువనా? యువియా? అవస్థ అంటే అవస్థ చెప్పుకోలేని అవస్థ సార్. అంటే అన్నని మనం మేడారం జాతర అప్పుడు మనం అన్నతోటే మొత్తం మనం మేడారంలో మొత్తం చూపించడం జరిగింది. అంటే ఎట్లా జరుగుతుంది జాతర అయ్యింది అనేది అన్ననే చెప్పడం జరిగింది. సో సడన్గా ఇట్లా అయ్యిందని తెలియగానే నాకు కొంచెం బాధ అనిపించింది. సో నా సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్ అన్న. ఏడవద్దు. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే పబ్లిక్ కానీ చూసే వాళ్ళకు? బీఆర్ఎస్ మీడియాకు నాసిరకం పనులని వైరల్ చేయకండి, చెప్పకండి. మొత్తం సీతక్క గారే చూసుకుంటున్నారు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పటివరకు మొత్తం టోటల్ బిల్స్ మొత్తం అక్కగారే చూసుకుంటున్నారు. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో మీ అందరికి తెలుసు, మనం మేడారం జాతర అప్పుడు మనము జాతర దగ్గరికి వెళ్ళి ఒక పూజారితోటి మనం మొత్తం ఎక్స్ప్లెనేషన్ అంటే అక్కడ మేడారాన్ని ఎట్లా తీర్చిదిద్దిరు అంటే మొత్తం డిఫరెంట్గా ఇప్పుడు మొత్తం చేంజ్ చేయడం జరిగింది, ఆ దిమ్మెలు కట్టడం జరిగింది, అవన్నీ జరిగింది కదా. సో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్కి మనం పూజారి రమేష్ గారితో మనం మాట్లాడడం జరిగింది. అప్పుడు మీ అందరికి గుర్తే ఉంటుంది. సో అంటే వాళ్ళ అబ్బాయికి అక్కడ మేడారం దగ్గర సో దిమ్మె పడి కాళ్ళపైన పడి సో ఒక కాలు తీసేయడం జరిగింది, ఒక కాలు మొత్తం డ్యామేజ్ అవ్వడం జరిగింది. సో వాళ్ళ దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ మనం సో హనుమకొండ దగ్గరలోని గార్డియన్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. సో లోపలికి వెళ్దాం, బాబుని చూద్దాం, బాబుతో మాట్లాడదాం, అదేవిధంగా పూజారి రమేష్ గారితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో కింద అందరూ పైకి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అని మనం పర్మిషన్ తీసుకొని పైకి రావడం జరిగింది. సో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ పైన బీఆర్ఎస్ వాళ్ళు అంటే దాడి చేస్తున్నారు అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడికి వచ్చేసి ఫొటోస్ వీడియోస్ తీసుకొని సో నెగిటివ్ క్రియేట్ చేస్తున్నారు. అంటే నాసిరకం పనులు చేయడంతో ఆ దిమ్మె పడిపోయి సో బాబు కాళ్ళ మీద పడి కాళ్ళు అట్లా డ్యామేజ్ అయిపోయింది. సో కాంగ్రెస్ గవర్నమెంట్దే ఈ తప్పు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతున్నారంట. సో అందుకని చెప్పేసి సో పైకి మీడియా వాళ్ళని రానియకుండా చూడండి అని చెప్పేసి కింద కూడా చెప్పడం జరిగిందంట. సో సీతక్క గారు కూడా వచ్చి వెళ్ళడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది అని చెప్పేసి చెప్తున్నారు. అసలు సీతక్క గారు ఏం హామీ ఇచ్చారు, బీఆర్ఎస్ నుంచి నాయకులు ఎవరెవరు వచ్చారు, అసలు బాబుకి ఎట్లా జరిగింది ఏంది అనేది బాబుతో మాట్లాడదాం, రమేష్ గారితో కూడా మాట్లాడదాం. వచ్చేయండి. మనతో పాటు పూజారి రమేష్ గారు ఉన్నారు. సో వాళ్ళ అబ్బాయికి ఎట్లా ఉంది ఏందనేది మనం తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. సో బాబుకి ఎట్లా ఉంది, అసలు ఏం జరిగింది ఆ రోజు నేను టెంపుల్లో పని చేస్తున్నా, నా క్రమంలో నేనున్నా, వాడు ఆడుకుంటున్నాడు బయట,
డాడీ డాడీ అనుకుంటూ ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే ఆ బండ చిన్న మిస్టేక్ అయ్యి కింద పడ్డది అంతే. సో పడినప్పుడు అంటే ఎక్కువ తాకినాయా లేకుంటే అంటే ఏమనుకున్నారు, నార్మల్ అనుకున్నారా ఫస్ట్? నార్మల్ అనుకున్నాము, కానీ 2 లెగ్స్ సో అంటే 2 డ్యామేజ్ అయినాయి, ఒకటి పూర్తిగా తీసేసారు అనుకుంటా కదా. రెండు తీసేసారు. సో ఫస్ట్ ఇక్కడికి ఈ హాస్పిటల్కి తీసుకుని రావడం జరిగిందా? ఫస్ట్ ఎస్పీ గారు ఇట్లా వచ్చారు, ఓకే వాళ్ళే కేర్ తీసుకుంటున్నారు. సిఏ గారు ఎప్పటికప్పుడు ఇక్కడనే ఉంటున్నారు. ఓకే. సో ఏమన్నారు డాక్టర్లు అసలు? డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉన్నారు. ఓకే. అంటే ఏం చెప్పారు, అంటే బాబు కాలు తీసేయాలని చెప్పారా, ఏమని చెప్పినండి స్టార్టింగ్? ఈ లెగ్ డ్యామేజ్ కాలేదు అనుకున్నారు, బట్ ఈ లెగ్ రైట్ లెగ్ అయిపోయింది. లెఫ్ట్ లెగ్ రాడ్స్ వేసారు. నేనే వద్దని చెప్పాను. వద్దని చెప్తుంటే అది కొంచెం చిట్కనేలు ఇట్లా ఊగింది. ఊగేసరికి నేను ఉంచండి అని చెప్పిన, అది పైకి వస్తుంది. ఓకే. ఇన్ఫెక్షన్ అనేది పైకి వస్తుంది. ఎక్కడికి పోయినా కాదన్నారు. కాళీప్రసాద్ సార్ ఎప్పటికప్పుడు గంటకు వచ్చి చూసిపోతాడు. ఓకే. ఇది లెగ్ మొత్తం కట్ చేసేసి ఓకే. అంటే పైకి వస్తుంది అంట ఇక్కడ. అదే ఇన్ఫెక్షన్ మొత్తం పైకి వచ్చేస్తే మళ్ళీ అంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి తీసేద్దామని చెప్పేసి తీయడం జరిగింది. ఓకే. అంటే ఎవరెవరు వచ్చారు, అంటే గవర్నమెంట్ నుంచి ఎవరైనా రావడం జరిగిందా? అదేవిధంగా రాజకీయ నాయకులు చాలామంది వస్తున్నారు, అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు. సో ఎవరన్నా హెల్ప్ చేయడం జరిగింది? ఇప్పుడు సీతక్క గారే చూసుకుంటున్నారు ఇప్పటి వరకు. మన మధుసూదనాచారి వాళ్ళు, ఈ నాగజ్యోతి వాళ్ళు వచ్చి కొంచెం వైరల్ చేస్తున్నారు. ఓకే. అంటే ఏమని వైరల్ చేస్తున్నారు? ఇట్లా నాసిరకం కట్టడాలు అని చెప్పేసి వైరల్ చేస్తున్నారు. అవి వద్దని చెప్పేసిన వాళ్ళే వచ్చి చూస్తున్నారు. సతీష్ రెడ్డి వాళ్ళు వచ్చి చూసి మొత్తానికి వైరల్ చేస్తున్నారు. అట్లా చేయకండి అని చెప్పినా వాళ్ళు ఫోటోలు తీసుకుంటాను పోతారు. ఓకే. సీతక్క వచ్చిందా ఇక్కడ? సీతక్క వచ్చింది. ఓకే. ఏమని హామీ ఇచ్చింది సీతక్క? ఏమంటుంది? సీతక్క గారు మా మిస్సెస్కు గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తా అన్నారు, ప్లస్ మా బాబు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తా అన్నారు, ఎండోమెంట్లో చేస్తా అన్నారు. ఓకే. ఈవో గారు ఎప్పటికప్పుడు ఇక్కడనే ఉంటున్నారు, సిఏ గారు ఉంటున్నారు, అందరు ఉంటున్నారు ఇక్కడ. గవర్నమెంట్ నుంచి అయితే బాబుని అయితే చాలా బాగా చూసుకుంటున్నారు. అంటే మీరు ఏమన్నా డబ్బులు కట్టడం జరిగింది? బిల్స్ ఏం కట్టట్లేదు. ఓకే. అంత సీతక్క మేడమే చూసుకుంటారు. ఓకే. సో ఏం చదువుకుంటుండు బాబు అసలు? బాబు ఎల్కేజీ చదువుకుంటున్నాడు. ఆ రోజు మన ఒక పూట బడులు కదా, ఆ బడులు వచ్చేసరికి మార్నింగ్ లంచ్ చేశాడు, చేసి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళిపోయాడు. మధ్యాహ్నం దిగిండు. ఆ రోజు డాడీ హోంవర్క్ చేసిండు. ఆ మధ్యాహ్నం పూట థమ్స్అప్ కావాలంటే థమ్స్అప్ కొనిచ్చిన. నేను టెంపుల్కి వెళ్ళిన. ఇక నా పని మీద నేనున్నా. వాడు ఆ హారతి పళ్ళెంలో రూపాయి తీసుకుంటాడు. ఓకే. బయటికి పోయి కొనుక్కుంటాడు, చాక్లెట్స్ కొనుక్కుంటాడు, వస్తున్నాడు. ఆ బండ మీద ఇట్లా దునుకుతాడు, వస్తాడు. ఇలా పల్లెల్లో డాడీ నేను 10 రూపీస్ తీసుకుంటా అంటాడు. వెళ్ళిపోతాడు, కొనుక్కుంటుండు, మళ్ళీ ఆ బండ దునుకుతున్నాడు. అయితే ఈ రౌండ్గా బండలు ఉండే చూడు, అవ్వా? రౌండ్ బండ. ఓకే. అంటే అది మొత్తం పడిపోయిందా కాలుపైన? ఎట్లయినా ఉండే? నార్మల్గానే పెట్టారు అప్పుడు. మనం ఆ రోజు అదే మనం చూసిందే. ఓకే. పెద్ద బండ. అంటే మరి బాబు సహకరిస్తుండా? అంటే చూస్తుంటే డాక్టర్లు ఏమన్నా ఏడుస్తుంటే? తెలియదు, ఇంకా మనకి కొట్టేసినట్టు తెలియదు. అంటే ఇంకా చూడలే మనకి తెలియదు. ఓకే. సో తట్టుకుంటలేడు. ఓకే. అంటే పెయిన్ వస్తున్నట్టుంది మొత్తం. అక్క మినిస్టర్ గారే చూస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు నాసిరకం అంటున్నారు, బట్ పక్కపండి నుంచి వర్క్ జరుగుతూనే ఉన్నది. ఏదో ఒక గ్రహచారం అట్లా ఇక నా కొడుకు మీదనే పడ్డా. ఆ పక్కపంటి వర్క్ చేస్తూనే ఉన్నారు. ఎప్పటికప్పుడు వర్క్ కంటిన్యూషన్ జరుగుతూనే ఉన్నది. అక్క ఎప్పటికప్పుడు పొంగులేటి శ్రీనివాసరావు ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూనే ఉన్నారు, అది నడుస్తూనే ఉన్నది. సో అంటే ఇప్పుడు సీతక్క గారే మొత్తం చూస్తున్నారని చెప్పేసి అనడం జరిగింది. అంటే దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు ఏమైనా రావడం జరిగిందా, చూడడం జరిగిందా, ఏమైనా హామీ ఇవ్వడం? వస్తుందంట, ఇద్దరు కలిసి వస్తారు కావచ్చు. ఓకే. సో ఈరోజు ఇద్దరు కలిసి వస్తుండొచ్చు. ఇద్దరు కలిసి వస్తారు. ఓకే. అండ్ బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నా హెల్ప్ చేయడం జరిగిందా? లేదండి, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకొని పోతారు అంతే తప్ప వాళ్ళు చేసేది ఏం లేదు. వైరల్ చేయడానికే చేస్తారు. మధుసూదన్ సార్ వచ్చిండు మొన్న, వచ్చి సారు
అంటే నాసిరకం పనులు జరుగుతున్నాయి అది ఇదని వైరల్ చేసి మీడియా వచ్చి చేస్తున్నారు తప్ప వాళ్ళు ఏం ఆర్థిక సాయం కూడా ఏం చేయట్లేదు. మొత్తం మా అక్కే చూసుకుంటాను, సీతక్క గారే చూసుకుంటారు. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరు పిల్లలు. ఇద్దరు పిల్లలు. పెద్ద ఆయన ఈయన? పెద్ద ఆయన. ఓకే. చిన్న ఆయన ఇంటి దగ్గరనే? 1.5 year. ఓకే. అంటే చిన్న ఆయన ఇంటి దగ్గరనే ఉంటున్నారు, ఇద్దరు భార్య భర్తలు ఇక్కడనే ఉంటున్నారు? బాబు ఇక్కడనే, బాబు కూడా ఇక్కడ మిల్క్ తాగుతాడు కదా. ఓకే. ఆహా, మదర్ మిల్క్. ఓకే. సో మొత్తం మీరు ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉండి చూసుకుంటున్నారు? ఓకే. అంటే బాబు ఏమన్నా ఏడుస్తూ ఉన్నాడా? అంటే ఏమన్నా అంటా ఉన్నాడా? అంటే కాలుకి ఏమైంది డాడీ అని అడగడం కానీ? గుంజుతాను డాడీ, ఐ వాంట్ లెగ్స్, ఐ స్టక్కెడ్ లెగ్స్, నేను స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి అంటాడు. ఓకే. అంటే ఇప్పుడు బ్రిలియంట్ స్కూల్ పస్రాలో ఉంటుంది. ఓకే. వాడు క్లాస్ లీడరు. ఓకే. అంటే మంచిగా చదువుతాడు, ఇంకా అన్నీ ఎల్కేజీ ట్యూషన్స్ అన్నీ. వాడు ఎప్పటికీ బస్ దిగంగానే వాడు హోంవర్క్ కంపల్సరీ చేసినాకనే బయటకు వెళ్తాడు. ఓకే. వాడు అసలు టెంపుల్కి రాడు. ఆ రోజే వచ్చిండు. వాని పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తుందట. వాని చదువు మొత్తం జీవితాంతం మినిస్టర్ గారే చూస్తారు. ఓకే. ఆ లెగ్స్ కూడా అది ఆర్టిఫిషియల్ లెగ్స్ అమెరికా నుంచి తెప్పిస్తారట. అక్కే చెప్పింది. ఓకే. సో అవన్నీ చేపిస్తామని చెప్పేసి చెప్పడం హామీ ఇవ్వడం జరిగింది. ఆమె. ఓకే. అంటే బాబుని ఒకసారి చూడాలనుకుంటున్నాను, చూడొచ్చా? చూపిస్తారా? చూడండి. ఓకే. ఇవన్. హాయ్ ఇవన్. హాయ్ హాయ్ చెప్పవా నువ్వు? హాయ్. ఏం పేరు నీ పేరు? ఇవనా? యువియా? తింటున్నావా నువ్వు? మంచిగా తింటున్నావా? నేను మర్చిపోవాలంటే ఇంకా ఫోన్ వీడియో చూసుకుంటే ఇంకా సో ఈయన చిన్న ఆయననా? ఓకే. మొత్తం ఫ్యామిలీ మొత్తం ఇక్కడే ఉంటున్నట్టుందిగా. ఓకే. ఏడుస్తున్నాడా అమ్మ? అవస్థ అంటే బాగా వస్తా సార్, ఏడుస్తున్నాడు. తింటున్నాడా మంచిగానే? నిన్నట్టుంటే కొంచెం తింటున్నాడు సార్. ఓకే. అంటే బాబుని అట్లా చూస్తుంటే ఎట్లా అనిపిస్తుందమ్మా మీకు? మాకు అట్లా ఆడుకుంటా తిరిగినోడు కదా సార్, బాధ ఉండదు సార్. ఆయన ఏడిస్తే మేము ఏడుచుకుంటాం సార్. కాళ్ళు లాగుతుందని బాగా ఏడుస్తున్నాం. ఇంతసేపటి దాకా మీరు వచ్చినప్పుడు ఊడి చేసాడు. కానీ మాకే చూస్తే ఎట్లనో ఉంది. అంటే మేము వీడియోలలో టీవీలలో చూస్తానే అవస్థ అంటే అవస్థ, చెప్పుకోలేని అవస్థ సార్. అంటే డైలీ స్కూల్కి వెళ్ళేటోడు. ఇప్పుడు ఎగ్జామ్ పోతానంటాను నేను. ఎగ్జామ్ పోవాలి నేను, ఎగ్జామ్ రాసుడు ఇప్పుడు మమ్మీ అని అడుగుతాను. ఓకే. ఇవాన్, నీకు ఎగ్జామ్స్ ఉన్నాయా? రాస్తావా ఎగ్జామ్స్? ఎగ్జామ్స్ రాస్తావా? నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఎక్కువ ఇష్టం? మ్యాథ్సా, ఇంగ్లీషా? సరే, పెయిన్ వస్తున్నట్టుంది. సరే తిను. అంటే బాబుని చూసారు కదా, అంటే మాట్లాడడానికి కూడా వస్తలేదు. ఇక ఆయనకు ఆ పెయిన్ కనిపించకుండా అంటే తినిపించడం, ఆ ఫోన్లో పెట్టి ఆ వీడియోలన్నా చూసి కొంచెం హ్యాపీగా ఉంటాడని చెప్పేసి పాపం వాళ్ళమ్మ అవస్థ పడుకుంటా తినిపిస్తూ ఉంది. సో వాళ్ళ నానమ్మ కూడా పక్కన ఉండి ఆమె కూడా చెప్తా ఉంది, అంటే ఇన్ని రోజులు ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా చూస్తుంటే బాధ అనిపిస్తుందని. సో మొత్తానికైతే సీతక్క గారు మొత్తం హామీ ఇచ్చారు, మొత్తం చూసుకుంటున్నారు. ఓకే. మొత్తం టోటల్ బిల్స్ మొత్తం సీతక్క గారే చూసుకుంటున్నారు. ఓకే. అంటే ఎప్పటికప్పటికి మొన్న వచ్చింది, ఈరోజు మధ్యాహ్నం వరకు వస్తుంది. ఈరోజు మళ్ళీ వస్తుంది. అంటే రోజు స్కూల్కి వెళ్ళే పిల్లాడు, సో ఇట్లా చూడంగానే ఎట్లా అనిపిస్తుంది? అదే ఎగ్జామ్ రాయాలి డాడీ అని అంటున్నాడు. అది లెగ్స్ కొటేషన్ తెలియదు. అది ఐ వాంట్ లెగ్స్, ఐ స్టక్కెడ్ లెగ్స్ అంటున్నాడు. ఓకే.
సో అంటే అన్నని మనం మేడారం జాతర అప్పుడు మనం అన్నతోటే మొత్తం మనం మేడారంలో మొత్తం చూపించడం జరిగింది. అంటే ఎట్లా జరుగుతుంది జాతర ఏంది అనేది అన్ననే చెప్పడం జరిగింది. సో సడన్గా ఇట్లా అయ్యిందని తెలియగానే నాకే కొంచెం బాధ అనిపించింది. సో నా సైడ్ నుంచి ఒక చిన్న హెల్ప్ అన్న, ఓకేనా? ఏడవద్దు. సో ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే పబ్లిక్ కానీ చూసే వాళ్ళకి? బీఆర్ఎస్ మీడియాకు నాసిరకం పనులని వైరల్ చేయకండి, చెప్పకండి. మొత్తం సీతక్క గారే చూసుకుంటున్నారు. ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇప్పటివరకు మొత్తం టోటల్ బిల్స్ మొత్తం అక్కగారే చూసుకుంటున్నారు దగ్గరుండి. ఈరోజు కూడా మధ్యాహ్నం వస్తున్నారు. వాళ్ళని వైరల్ చేయకని చెప్పకండి. అంటే చూశారు కదా బాబుని, అంటే బాబు అంటే తనకు ఆ పెయిన్ తెలియకుండా వాళ్ళ అమ్మ తినిపించడం జరుగుతుంది, చూడడం జరిగింది. అంటే ఆ లెగ్ మొత్తం మీకు చూపించలేకపోయినాం. సో ఆ లెగ్ తీసి చూస్తే అంటే లెగ్ హాఫ్ కట్ అయింది, ఇంకో లెగ్ మొత్తం రాడ్లు వేసారంట. సో అబ్బాయిని చూస్తేనే పాపం అనిపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే మేము ఇక్కడికి వచ్చి 1 అవర్ అవుతుంది, కానీ బాబు లోపలికి రానియలేడు. అంటే అరుస్తున్నాడు, అంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే భయపడుతున్నాడంట. సో అందుకని చెప్పేసి మమ్మల్ని ఆపేసి రమేష్ గారు మాట్లాడడం జరిగింది. తర్వాత మళ్ళీ రమేష్ గారిని రిక్వెస్ట్ చేసి ఒకసారి చూపియండి, నేను మాట్లాడతా అబ్బాయితో అని అంటే సో మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. మనం లోపలికి వెళ్ళి మాట్లాడడం జరిగింది. సో మా సైడ్ నుంచి అయితే మేము ఒక 10,000 హెల్ప్ చేయడం జరిగింది. అంటే అది తక్కువే, కానీ ఏదో వాళ్ళకి చిన్న ఖర్చులకు, ఏదన్నా ఒక ఖర్చులకు కానీ ఏదో దానికి యూజ్ అవుతుందని చెప్పేసి శివ స్టూడియోస్ త్రూ ఒక 10,000 వాళ్ళకి హెల్ప్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళకి హెల్ప్ జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో చూద్దాం అంటే బాబుకి ఎట్లా క్యూర్ చేస్తారో. సో గవర్నమెంట్ నుంచి ఇన్ని హామీలు ఇచ్చారు కదా, సో అవన్నీ నెరవేరుస్తారా లేదా అనేది మనం చూద్దాం. సో ఇట్లాంటి పరిస్థితి మాత్రం ఏ బాబుకి అయితే రావద్దు. పాపం ఆ బెడ్ పై నుండి కూడా సో నేను స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్స్ రాయాలని చెప్పేసి వాళ్ళ డాడీతో మాట్లాడుతుందంట. నాకు లెగ్స్ కావాలి, నా లెగ్స్ లేవు అని చెప్పేసి మాట్లాడుతుందంట. సో వాళ్ళ డాడీ చెప్తూ బాధపడుతుంటేనే నాకు బాధ అనిపించింది. సో అంటే దీనికన్నా మనం ఏం ఎక్కువ మాట్లాడలేము. థ్యాంక్ యూ సో మచ్.